శ్రీకాంత్ అన్న, నేను నీకు ముందే చెప్తున్నాను, ఎప్పుడు చూసినా 500 రూపాయల చీరలు, 600 రూపాయల చీరలు, 400 రూపాయల చీరలు చూపిస్తున్నావు. అవంతా సిటీలో బాగానే అమ్ముడవుతున్నాయి, కానీ మా పల్లెటూరు వాళ్ళ కోసం ఎప్పుడైనా ఆలోచించావా? మా ఊర్లో ఏ కలెక్షన్ సేల్ అవుతాయి, ఆ కలెక్షన్ కూడా చూపించాలి కదా. మరి ఇది వచ్చేసి మన డైలీ వేర్ సెక్షన్. మీరు 365 రోజులు మీకు లాస్ లేని బిజినెస్ కావాలంటే అది మన డైలీ వేర్ సెక్షన్ అండి. డైలీ వేర్ సారీస్ లో ఏంటంటే మీకు లాస్ అనేది ఉండదు. మళ్ళీ చెప్తున్నాం, మన దగ్గర ఇక్కడ ఈ కౌంటర్ ని స్టార్టింగ్ రేట్ కోసం మాట్లాడితే 99 రూపీస్ ని 99 రూపాయల నుంచి సారీ అనేది స్టార్ట్ అవుతుందండి. ఒక బండిల్లో మీకు 10 కలర్స్ ఉంటాయి, 10 కలర్స్ 10 డిజైన్స్ అన్ని వేరు. ఇప్పుడు ఇవి కలర్ అయితే ఫేడ్ అవుతాయి, వాష్ చేస్తాయి? లేదు, కలర్ అనేది ఫేడ్ అవ్వదమ్మా. ఎందుకంటే మా మషిన్ లోని మా ఫ్యాక్టరీలో మీకు స్వయంగా మేము తయారు చేసి తెస్తూ ఉంటాం కాబట్టి మేము అనేది రీవాష్ చేసుకొని ఈజీగా మేము అనేది దీనికి ఒక గంజి పెట్టి ఈజీగా మేము చీర అనేది మేము తయారు చేస్తాం. చాలా టెస్ట్ కూడా చేస్తారు, బాగా టెస్ట్ ఉంటది మాది టెస్టింగ్ అనేది ఒక టీం ఉంది. మాది ఒక టీం ఉంది. వాళ్ళు ఫైనల్ గా ఒక టెస్ట్ చేసి ఇందులో ప్రింట్ పోతుందా కలర్ పోతుందా అనేసి మేము చేస్తాం అన్నమాట. సారీ అనేది మేము ప్రిపేర్ చేసి మీ వరకు మేము తీసుకుంటాం. అయితే మీ దగ్గరకు వచ్చే ముందు ఇవన్నీ చెక్ అవుతాయి కాబట్టి నమ్మకంగా ఇక్కడ కొనుక్కోవచ్చు. అన్నయ్య, ఈ డైలీ వేర్ సారీస్ అయితే బాగున్నాయి, కానీ అసలు ఫ్యాబ్రిక్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఫ్యాబ్రిక్స్ వచ్చేస్తే మన బట్ట గురించి మాట్లాడితే మన దగ్గర దాని ఫ్యాబ్రిక్ ఉంటది, రేనియల్ ఫ్యాబ్రిక్ ఉంటది, జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటది, వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ ఉంటది. వెయిట్ లెస్ అంటే సారీ అనేది వెయిట్ ఏ ఉండదు, మీకు వేసుకున్నట్టే అనిపించదు. ఆ సారీస్ అనేవి ఈ రోజుల్లో బాగా మెత్తటి ఫ్యాబ్రిక్స్ అన్నమాట, బాగా ఇష్టపడుతున్నారు ఈ రోజుల్లో కస్టమర్స్. ఇందులో 10 డిజైన్స్ 10 డిజైన్లు అనేవి డిఫరెంట్ 10 కలర్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. మీరు చూడొచ్చు, అన్ని డిఫరెంట్ ఉంటాయి. మీరు కూడా చూడండి అమ్మా ప్రత్యూష గారు, చూడండి మొత్తం అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉంటది, ఈజీగా మీరు ఇవన్నీ అమ్ముకోవచ్చు అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ కలంకారీలోనే ఎంత బాగుంది ఆర్టికల్, ఒకసారి చూడండి. ఇవన్నీ ఆర్టికల్స్ వాళ్ళు పెట్టుకున్నారంటే ఇంకా సూపర్ అండి. ఈ ఆర్టికల్ కి వచ్చేస్తే ప్రైస్ చెప్పనా అమ్మా? ఈ ప్రైస్ చెప్పిన ఒకసారి చెప్పండి. ఈ ప్రైస్ కి వచ్చేస్తే 187 రూపాయలు అమ్మా. ఏంటిదా 350కి అమ్ముతారు బయట? చెప్తున్నాను కదా, 300-350కి అమ్ముతారు. మేము వచ్చేసి ఇక్కడ 187 రూపాయలకే మేము ఇస్తాం అనమాట. 187 రూపీస్ ఓన్లీ. అన్నయ్య, ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చారనుకోండి కొనుక్కుందికి, వీళ్ళంతా మహారాష్ట్ర వాళ్ళు, పంజాబ్ వాళ్ళు ఎవరెవరో వస్తున్నారు చూసాను. తెలుగు వాళ్ళు వస్తే వాళ్ళకి ఎలాగా? తెలుగు వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఇక్కడికి మీరు వచ్చారంటే తెలుగు వాళ్ళే ఉంటారండి. మీరు ఇక్కడికి వచ్చారంటే మీకు సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనేది తెలుగు వాళ్ళనే ఇస్తారు. లేదు వాళ్ళు ఆన్లైన్ ఆర్డర్, ఒకవేళ రాలేని అనుకుంటున్నారు, ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలనుకుంటున్నారు అంటే స్క్రీన్ మీద నంబర్ ఉంది కదా, ఆ నంబర్ కూడా తెలుగు అతనే ఉంటాడు. ఆయనకి మీరు ఫోన్ చేసుకొని ఈజీగా మీరు మాట్లాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక 187, ఇది 187 రూపాయలు చీరమ్మా. మీరు 300కి అమ్మాల్సిన అవసరం లేదు. 187 చీర ఏమి కవర్ 250, 260 అమ్మినా సరే మీకు 50, 60, 70 దొరుకుతుంది. ఇన్నఫ్ 180లో మీకు 70 దొరికిందంటే ఇన్నఫ్. ఈ రోజుల్లో మీరు రీటైల్ దుకాణం అయినా ఇంటి దగ్గర నుంచి బిజినెస్ అయినా మీరు సెట్ అవ్వాలంటే మార్జిన్ అనేది మీరు తక్కువగానే పెట్టుకోవాలి. మీ ఖర్చులన్నీ తీసి 50, 60 బతికిందంటే ఇన్నఫ్ అండి. వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది మన దగ్గర. వీడియో కాల్ చేసుకొని ఇవన్నీ కలెక్షన్స్ చూసుకొని, నేనైతే అలాగే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నారో, నేను వీడియో కాల్లో కూడా ఇవన్నీ కలెక్షన్ చూసుకొని